హాయ్ హలో ఐఎమ్ డాక్టర్ నీలోఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి, లైఫ్ స్టైల్ గురించి అండ్ మోటివేషన్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన టాపిక్ అయితే బార్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్ గురించి. మరి మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. మామూలుగా అయితే ఈ పర్సనాలిటీలో కొన్ని రకాలైన లక్షణాలు ఉంటాయి కదా. ఈ లక్షణాలు ఉండవలసిన దానికంటే ఎక్కువ ఉండి వాటి వల్ల సమస్యలు వస్తూ ఉంటే కనుక అది పర్సనాలిటీ డిజార్డర్ కింద లెక్క వేస్తారనమాట. మరి ఈ బార్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్ అనేది జనరల్ పాపులేషన్లో ఒక 2% ఉండవచ్చు. ఎక్కువగా ఇది ఆడవాళ్ళకి కనబడతా ఉంటుంది. అయితే ఈ పర్సనాలిటీలో వీళ్ళలో ఏంటంటే వీళ్ళ ఆలోచన విధానంలో, తమని తాము అనుకునే విధానంలో, ఇతరులని అనుకునే విధానంలో తేడాల వల్ల వీళ్ళు చాలా సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుందన్నమాట. వీళ్ళు చాలా సమస్యల్ని కొని తెచ్చుకుంటారు. అయితే వీళ్ళలో భావోద్రేకాలు ఎక్కువగా ఉండటం వల్ల వీళ్ళు ఎక్కువగా ఆవేశపడుతూ ఉంటారు. అంతేకాకుండా వీళ్ళ మూడ్ కూడా స్థిరంగా ఉండదు. వీళ్ళలో ఈ అస్థిరత్వం వల్ల తర్వాత వీళ్ళ రిలేషన్స్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. వీళ్ళు ఒంటరిగా ఉండటానికి విపరీతంగా భయపడుతూ ఉంటారు. వీళ్ళ మూడ్స్ తరచుగా మారిపోతూ ఉంటాయి. వీళ్ళు ఏంటంటే ఎక్కువగా ఆవేశంగా కోపంగా ప్రవర్తిస్తారు కాబట్టి వేరే వాళ్ళు కూడా వీళ్ళతో తొందరగా కలిసి ఉండటానికి ఇష్టపడరు అనమాట, దూరంగా ఉంటారు. కానీ వీళ్ళకి మాత్రం ఆవేశంలో కొన్ని మాటలన్నా కూడా వాళ్ళకి దగ్గరగా ఉండాలని అనిపిస్తూ ఉంటుంది. కానీ వీళ్ళు ఆవేశాన్ని ఆపుకోలేరు అనమాట. వీళ్ళకేంటంటే మనసులో ఒక ఇన్సెక్యూరిటీ అనేది ఉంటుంది. దానివల్ల వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారంటే వాళ్ళలో ఒక రకమైన భయం ఉంటుంది అనమాట. మేము సపరేట్ అయిపోతామేమో, లేకపోతే వాళ్ళు మనల్ని రిజెక్ట్ చేస్తారేమో అనే భయంతో వీళ్ళు ఎష్యూరెన్స్ అనేది కోరుకుంటూ ఉంటారు ఎప్పటికప్పుడు. అంటే సపోజ్ పార్ట్నర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళని ఎప్పుడు కూడా నువ్వు నన్ను వదిలేస్తావా, నాకు ఎప్పుడు తోడుంటావా అనేది అడుగుతూ ఉంటారనమాట మాటికి. అంతేకాకుండా వాళ్ళ పార్ట్నర్స్కి రెస్ట్రిక్షన్స్ పెడతా ఉంటారు. వాళ్ళని బాగా సఫోకేటింగ్గా ఫీల్ అవుతారనమాట వాళ్ళ పార్ట్నర్స్ వాళ్ళతో. వీళ్ళ పర్సనాలిటీలో కూడా 2 రకాలైన పర్సనాలిటీలు వెంటనే కనబడతాయి. అంటే ఏంటంటే వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారంటే నువ్వు లేకపోతే నేను లేను, నువ్వు చాలా దేవుడు లాంటి వాడివి అని అంటూ ఉంటారు. మరో నిమిషంలోనే వాళ్ళని బాగా తిట్టేయటము, నువ్వు మంచి వాడివి కాదు, నీ వల్లే నాకు ఇలా జరిగింది అని వెంటనే తిడుతూ ఉంటారనమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ పర్సనాలిటీని బ్లాక్ అండ్ వైట్ పర్సనాలిటీ అని కూడా అంటారనమాట. ఎందుకంటే ఇమీడియట్గా వీళ్ళ ఎమోషన్స్ చేంజ్ అయిపోతూ ఉంటాయి. మంచిగా ఉంటుంది, వెంటనే వీళ్ళు మళ్ళీ వేరే మూడ్లోకి వెళ్ళిపోతూ ఉంటారనమాట. అయితే వీళ్ళ లక్ష్యాలని, మూడ్ని వెంటనే మార్చుకుంటూ ఉంటారు కాబట్టి వీళ్ళు చాలా ఆవేశపూరితంగా ప్రవర్తిస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళు తొందరగా ఒక రకం రెక్లెస్ డ్రైవింగ్ చేయటము, లేకపోతే బింజ్ ఈటింగ్ చేయటము, లేకపోతే జూదాలు ఆడటము, ఇలాంటివి చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది వీళ్ళకి. అంతేకాకుండా వీళ్ళు జాబ్స్ని వదిలేయటము, తర్వాత దురలవాట్లకి బానిస అవ్వటము, ఆత్మహత్య ప్రయత్నాలు చేయటము, తమకు తాము నష్టం కలిగించుకోవటము, అంటే చేతులు కోసుకోవటము, ఇలాంటివి అన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట. వీళ్ళకి మనసులో ఎలా ఉంటుందంటే ఖాళీగా ఉండి వీళ్ళ మనసులోని ఖాళీని వేరే వాళ్ళు పూర్తి చేస్తారు అని ఒక రకమైన ఆలోచన ఉంటుంది. అంటే సెల్ఫ్ ఇమేజ్ వీళ్ళది డిస్టార్టెడ్గా ఉంటుంది అనమాట. సంతోషము, విసుగు, సిగ్గు, తర్వాత ఆందోళన, ఇలా రకరకాలైన మూడ్స్ వీళ్ళలో మారిపోతూ ఉంటాయి. వీళ్ళు ఏంటంటే కోపంతో ప్రవర్తించటము, పోట్లాడటము, కొట్లాటలు చేయటము, ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు. అయితే ఇది యుక్త వయసులో మొదలయ్యి ఇలాంటి ప్రవర్తన ఏజ్ పెరిగే కొద్దీ తగ్గటానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు వ్యంగ్యంగా కూడా మాట్లాడుతూ ఉంటారు.
అయితే ఇలాంటి ప్రవర్తన అనేది జనరల్గా ఎందుకు వస్తుందంటే వంశపారంపర్యంగా రావచ్చు, లేకపోతే ఆ, చిన్నతనంలో ఏదైనా చైల్డ్ అబ్యూస్ కానీ, లేకపోతే పేరెంట్స్ సెపరేట్ అవటం వల్ల కానీ, నెగ్లిజెన్స్ వల్ల కానీ, చిన్నతనంలో వీళ్ళ పట్ల నిర్లక్ష్యం చూపటం వల్ల కానీ ఇలాంటి ప్రవర్తన కనబడటానికి అవకాశం ఉంటుంది. బ్రెయిన్లో కెమికల్స్లో కొన్ని తేడాలు అనేవి జరుగుతాయన్నమాట. అయితే ఈ ప్రవర్తన వల్ల వీళ్ళకి ఎలాంటి నష్టాలు జరుగుతాయంటే వీళ్ళు జాబ్స్ మానేయటము, లేకపోతే చదువుని కంప్లీట్ చేయకపోవటము, ఇలాంటివి ఫేస్ చేస్తారనమాట. అంతేకాకుండా వీళ్ళు ఇలాంటి పర్సనాలిటీ డిజార్డర్ వల్ల వీళ్ళు ఎక్కువగా చేతులు కోసుకోవటము, లేకపోతే కాల్చుకోవటము, లేకపోతే ఆత్మహత్య ప్రయత్నం చేయటము, ఇలాంటివన్నీ చేస్తారు. దీనివల్ల వీళ్ళు డిప్రెషన్కి లోనవటము, కొన్ని దురలవాట్లకి బానిస అవటము, యాంగ్జైటీకి గురవటము లాంటివి కూడా జరుగుతుందన్నమాట. వీళ్ళకి సైకోథెరపీలో డయలెక్టిక్ బిహేవియరల్ థెరపీ అని చేస్తారనమాట. దాంట్లో ఏంటంటే వీళ్ళ ప్రవర్తనని మార్చుకోవడానికి శిక్షణ ఇవ్వటము, తర్వాత వీళ్ళ సంబంధ బాంధవ్యాలు సరిగా ఉండవు కదా, వాటిని మెరుగుపరచుకోవడానికి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వటము, వాళ్ళ భావోద్రేకాలని కంట్రోల్ చేసుకోవటానికి కౌన్సిలింగ్ ఇవ్వటము, ఇలాంటివన్నీ చేస్తారు. అంతేకాకుండా ఈ హాని కలిగించుకునే స్వభావం ఉన్న వాళ్ళు కొంతమంది ఎక్కువగా ఉంటారు కదా, వాళ్ళకు కూడా వాళ్ళ ప్రవర్తనని వాళ్ళు తెలుసుకొని మార్చుకుండటానికి శిక్షణ ఇస్తారనమాట. అంతేకాకుండా సిబిటిలో ఏం చేస్తారంటే వాళ్ళ ఆలోచనలు భావోద్రేకాలని వాళ్ళు తెలుసుకొని వాటిని మార్చుకునే ప్రయత్నం చేసుకునే విధంగా వాళ్ళకి శిక్షణ ఇస్తారు. ఇలాంటి పద్ధతుల ద్వారా వాళ్ళకి ఏంటంటే స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోగలగటము, ఇమోషన్స్ని కంట్రోల్ చేసుకోగలగటము, తర్వాత ఇతరులతో ప్రవర్తించే విధానంలో శిక్షణ ఇవ్వటము, ఇలాంటివన్నీ కూడా ప్రాక్టీస్ అవుతుందన్నమాట. మరి ఇదండి బార్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్ గురించి. మరి మీకు ఈ టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.